హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే చాలా డేస్ తర్వాత ఒక ఫుల్ డే వ్లాగ్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాము. వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. మాతో పాటు ఇంకా చాలామంది కనిపిస్తారు ఈ వీడియోలో. ప్రజెంట్ అయితే ఆఫ్టర్నూన్ మేము లంచ్కి వెళ్తున్నాము. నేను, సుధీర్, ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా తమ్ముడు కూడా వస్తున్నాడు అనమాట. మేమైతే బహుకా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఆ రోజైతే అక్క వాళ్ళకి అందరికీ కూడా హాలిడే. నేనైతే హైదరాబాద్ లొకేషన్కి కాబట్టి నాకు హాలిడే లేదు. మేము వెళ్ళింది అయితే బెంగళూరులో ఎలక్షన్స్ రోజు. సో బెంగళూరు లొకేషన్లో ఉండే వాళ్ళందరికీ హాలిడే కదా. సో ఆ రోజైతే అక్క వాళ్ళందరికీ ఫ్రీనే. ఆ నెక్స్ట్ డే అక్క వాళ్ళు కూడా ఇంటికి వెళ్తున్నారు అని చెప్పేసి మేము ముందు రోజు అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఎలక్షన్స్ కదా, క్యాబ్స్ ఏం బుక్ అవ్వలేదు. ఇంకా సుధీర్ అయితే మా తమ్ముడిని తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. ఆల్మోస్ట్ మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చాము. మా ఇంటికి నియర్ అనమాట బహుకా రెస్టారెంట్. ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా వీక్షిత్కి అయితే చాలా ఆకలేసేసింది పాపం. ఆఫ్టర్నూన్ లేట్ అయిపోయింది. ఇంకా క్యాబ్స్ బుక్ అవ్వకపోవడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మేము ముగ్గురం అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మెనూ ఏంటి, ఆ రోజు స్పెషల్ ఏంటి అనేది అక్కడే మెనూ ఉంటుంది. ఇంకా లోపల అంబియన్స్ కూడా మీరే చూసేసేయండి. ఇంకా అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రాగానే అయితే వీక్షిత్కి ఆకలేస్తుందని ఆర్డర్ చెప్తున్నాను. ఇక్కడ వీక్షిత్ అయితే మా రెండు ఇచ్చారు, ఈ రెండిటితో ఎలా తినాలి అని మా అక్కనైతే అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా మేమైతే స్టార్టర్స్ ఆర్డర్ చేసేసాము. ఇంకా మా బావ వాళ్ళు, సుధీర్ వాళ్ళు ఇంకా రాలేదు. వెజ్ మంచూరియా అండ్ ప్రాన్స్ మంచూరియా రెండు ఆర్డర్ చేసాము. వీక్షిత్కి ఆకలి అవుతుంది, అట్లీస్ట్ కొంచెమైనా తింటాడు అని చెప్పేసి. ఇక్కడికైతే మేము ఆల్రెడీ వచ్చామన్నమాట. సుధీర్ బర్త్డే రోజు వచ్చాము. బట్ ఆ రోజు అయితే మేము బఫెట్ ట్రై చేయలేదు. జస్ట్ నాన్స్, స్టార్టర్స్ అయితే ట్రై చేసాము. అవి కూడా వెజ్, నాన్ వెజ్ అయితే అసలు ట్రై చేయలేదు. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఈ స్టార్టర్స్ రెండు అయితే అంత అనిపించలేదు మాకు. కొంచెము గట్టిగా ఉన్నాయి, పచ్చి పచ్చిగా ఉన్నట్లు అనిపించాయి ఈ రెండు అయితే. ఇంకా మా అక్క వాళ్ళు, సుధీర్ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వాళ్ళు బఫెట్కి వెళ్ళారు. ఆ రోజు నేను వెజ్, ఇంకా నేనైతే పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడైతే నాన్ వెజ్ బఫెట్ అన్లిమిటెడ్, బట్ కొన్ని స్టార్టర్స్, కొన్ని బిర్యానీస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. కాస్ట్ వచ్చేసి 349 రూపీస్ అండి. దీనిలో మెనూ ఏంటి వస్తుంది అంటే 3 స్టార్టర్స్ ఉంటాయి, నాన్ వెజ్ స్టార్టర్స్. అవి కూడా చికెన్ స్టార్టర్స్, కబాబ్, ఫ్రై, ఇంకా చిల్లీ చికెన్. ఈ 3 వచ్చేసి స్టార్టర్స్లో ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి బటర్ నాన్, ఇంకా చికెన్ గ్రేవీ ఉంటుంది. ఇవన్నీ కూడా అన్లిమిటెడే. దమ్ బిర్యానీస్లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి, చికెన్ దమ్ బిర్యానీ అండ్ బోన్లెస్ బిర్యానీ. ఇవి రెండు వచ్చేసి మెయిన్ కోర్స్లో బిర్యానీస్ అనమాట. ఇంకా నెక్స్ట్ అన్నీ యాజ్ యూజువల్ వైట్ రైస్, సాంబారు, రసము, ఇంకా రైతా. ఇవన్నీ వచ్చేసి బఫెట్లో మెనూ అనమాట. ఇవి కాస్ట్ వచ్చేసి 349 రూపీస్. మనకి లంచ్ టైంలో అవైలబుల్ ఉంటుంది, ఇంకా డిన్నర్ టైంలో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకా నేనైతే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. బఫెట్లో వచ్చేసి చిల్లీ చికెన్ అంత ఏం ఓకే కాదు అని ఫీడ్బ్యాక్ అయితే వీళ్ళు ఇచ్చారు. రిమైనింగ్ అంతా కూడా బాగున్నాయని చెప్పారు. ఇంకా ఆ తర్వాత అయితే వీక్షిత్ అయితే ఇంకేం తినలేదు. కొంచెము వెజ్ మంచూరియా తిన్నాడు, కొంచెం రైస్ తిన్నాడు అంతే. కూల్ డ్రింక్ కోసం వెయిట్ చేస్తున్నాడు వాడైతే. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే మేము కొన్ని పిక్స్ దిగేసి అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి అయితే మేము మా ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళిన రోజు కూడా, ఇంతకుముందు వెళ్ళినప్పుడు, ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ మంది బఫెట్టే ప్రిఫర్ చేస్తున్నారు. లో బడ్జెట్లో అయిపోతుంది కదా. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మా ఇంటికి వచ్చాము. రాగానే నా ట్రైపాడ్ తీసుకొని ఇంకా ఫోటోగ్రాఫర్ అయిపోయాడు వీక్షి. నేనైతే పిక్స్ నెక్స్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ చాలాసేపు దాంతోనే ఆడుకున్నాడు. ఇంకా అది దాచిపెట్టేసామన్నమాట. ఇంక ఈవినింగ్ అయితే అక్క వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. వీక్షిత్ని అయితే ఉండమని చెప్తే ఉన్నాడనమాట. చూడాలి. ఇంకా కింద సైకిల్ ఉండింది వేరే వాళ్ళది, వాళ్ళు కొడతారా అని చెప్పేసరికి వచ్చేసాడు. ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే మా ఇంటికి ఆపోజిట్లో ఒక డాగ్ ఉంటుంది. ఫస్ట్ టైం అయితే అక్కడికి వెళ్ళగానే చాలా పెద్దగా అరిచేది, బట్ ఈసారి మాత్రం చాలా కామ్గా ఉంది. ఐ థింక్ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందేమో అనుకున్నాము. చాలాసేపు అక్కడే ఉన్నాము. వీక్షిత్ అయితే డాగ్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం టైం తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము. నేనైతే వర్క్ చేసుకుంటున్నాను, వీక్షిత్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ పోజ్ అంట చూపిస్తున్నాడు. ఇంకా వాడికి ఏదైనా బోర్ కొడితే ఇలా చేసి చూపిస్తూ ఉంటాడనమాట. ఇంక ఈవినింగ్ టైంలో వచ్చేసి మేము పార్క్కి తీసుకెళ్ళాము. వాళ్ళు రెగ్యులర్గా సండే, సాటర్డే ఆ పార్క్కే వస్తూ ఉంటారు. మాకు నియర్ అనమాట.
ఇంకా పార్క్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాడు. ఇంకా పార్క్కి వెళ్ళిన తర్వాత అయితే చాలాసేపు అక్కడ ఆడుకున్నాడు. బాబాయ్ రావడం కదా. ఇంకా పార్క్కి అయితే వచ్చేసాము. వీక్షిత్ అయితే ముందు రన్నింగ్ చేస్తున్నాడు అనమాట. అక్కడైతే ఐస్ క్రీమ్స్ ఇంకా స్వీట్ కార్న్స్ అవన్నీ ఉంటాయి, అవి చెప్తున్నాడు, మీరు వినండి. ఇంకా చాలాసేపు పార్క్లో ఆడుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా వీక్షిత్కి అయితే బైక్ ఎంత బాగా గుర్తుంటుందంటే ఎన్ని బైక్స్ మధ్యలో ఉన్నా కూడా కరెక్ట్గా బైక్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. సో ఈరోజు కనిపెడతాడా లేదా అనేది నేను చూస్తున్నాను. బట్ కానీ ముందుకు వెళ్ళిపోయాడు. సో వెనక్కి వస్తాడా లేదా అని చూస్తున్నాము. ఇంకా కానీ కరెక్ట్గా బైక్ దగ్గరకు వచ్చి ఇది బాబాయ్ బైక్ అని చెప్తున్నాడు. ఇంకా పార్క్ నుంచి వచ్చిన తర్వాత అయితే చాలాసేపు ఆడుకున్నాడు. వాడికి సడన్గా గుర్తొచ్చింది, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని ఏడుస్తున్నాడు. ఇంకా ఏదో ఒకటి మేనేజ్ చేసేసాము. వాచ్మెన్ రాడంటే నువ్వు ఏడిస్తే వస్తానంట. ఇంకా వీక్షి అయితే కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నాడని చెప్పేసి బయటికి తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ చాలా రోజుల నుంచి నేను వాడికి చెప్తున్నాను నీకు జిలేబీ తీసిస్తానని. జిలేబీ కూడా నేను ఒక్క పీసే ఇచ్చాను. వాడికి కొంచెము కఫ్ ఉండింది, ఇంకా మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి జస్ట్ 1 పీసే ఇచ్చాను. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత అయితే ఇంకా కామ్గానే ఉన్నాడు. ఎంతసేపు నిద్రపోలేదంటే ఇంకా మిడ్ నైట్లో సుధీర్ ఇంకా వీక్షిత్ కిటికీలోని చూస్తే వాళ్ళు స్టోరీస్ చెప్పుకుంటున్నారనమాట. ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.